అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినట్లు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ని కూడా అరెస్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు డిఫరెంట్ స్టేట్స్. పుష్ప 2 ప్రీ రిలీజ్ కి వచ్చి ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యాడని అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పొలిటికల్ మీటింగ్ పెట్టి 39 మంది చావుకి పరోక్షంగా కారణమైన హీరో టర్న్డ్ పొలిటీషియన్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆర్సీబీ స్టాంపేడ్ లో ఫ్యాన్స్ చనిపోవడానికి కారణం విరాట్ కోహ్లీ లండన్ ప్రయాణమని నిందించారు జనాలు. పబ్లిక్ మీటింగ్ కి 7 గంటలు లేట్ గా వచ్చి తొక్కిసలాటికి కారణమైన విజయ్ది ఎంత తప్పుంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 39 మందిలో 10 మంది చిన్న పిల్లలు, 17 మంది ఆడవాళ్లు, 12 మంది మగవాళ్ళు ఉన్నారు. దాదాపు 90 మంది గాయాల బారిన పడ్డారు. దారుణం ఏంటంటే డెత్ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉందంట. అసలు కారూర్ స్టాంపేడ్ ఎలా జరిగింది, స్టాంపేడ్ కి దారి తీసిన పరిస్థితులు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ తొక్కిసలాట విజయ్ పొలిటికల్ కెరియర్ ని తొక్కేస్తుందా? ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, తమిళ్ మూవీ సూపర్ స్టార్ విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. నెక్స్ట్ తమిళనాడులో రాబోతున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని విజయ్ తమిళనాడులోని పలు ప్రదేశాల్లో బాగా ప్రచారం చేస్తున్నాడు అనమాట. తమిళనాడు ప్రజలు హీరోలని రాజకీయాల్లోకి చాలా ఘనంగా ఆహ్వానిస్తారు. విజయ్ని కూడా అంతే ఘనంగా ఆహ్వానించారు. విజయ్ ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా రెస్పాన్స్ అనేది భారీగా వస్తుందన్నమాట. విజయ్ స్టార్ట్ చేసిన వెలిచం వెలియేరు అనే క్యాంపెయిన్ టూర్ లో భాగంగా వేలుస్వామిపురంలో రోడ్ షో పెట్టాలి అని డిసైడ్ అయ్యాడు. టీవీకే వాళ్ళు ఒక 4 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుని పోలీసుల్ని పర్మిషన్ అడిగారు అనమాట. కానీ టీవీకే వాళ్ళు అడిగిన 4 ప్లేసెస్ ఫుల్లీ క్రౌడెడ్ ప్లేసెస్ అవటంతో పోలీసులు ఆ 4 ప్లేసెస్ కి పర్మిషన్ రిజెక్ట్ చేసి కారూరు ఈ రోడ్ లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రోడ్ లో ఒక 2 days బ్యాక్ అంటే సెప్టెంబర్ 25న ఏఐఏడిఎంకే జనరల్ సెక్రటరీ కె పళనిస్వామి ర్యాలీ కూడా జరిగిందనమాట. సో తలపతి విజయ్ ర్యాలీ సెప్టెంబర్ 27న ఫిక్స్ అయిందని టీవీకే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అక్కడ ప్రజలంతా విజయ్ని చూడాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారు. ఇన్ఫాక్ట్ విజయ్ వచ్చేది 27th ఆఫ్టర్నూన్ 12 అని తెలిసినా కూడా కొంతమంది ఆ రోజు ఉదయం 9 నుంచి, ఇంకొంతమంది మధ్యరాత్రి 3 గంటలకి అక్కడికి చేరుకున్నారంట. అయితే విజయ్కి ఇదొక్కటే ర్యాలీ కాదు, నమ్మకల్లో ఒక ర్యాలీ కంప్లీట్ చేసుకుని కారూర్ ర్యాలీకి విజయ్ రావాలి. అండ్ ఆబ్వియస్గా పొలిటికల్ ర్యాలీస్ అనేవి టైంకి స్టార్ట్ అవ్వవు, టైంకి ఎండ్ అవ్వవు కూడా. ఈ ర్యాలీ కూడా లేట్ అయింది. ఆఫ్టర్నూన్ 12 గంటలకి స్టార్ట్ అవ్వాల్సిన ర్యాలీ ఈవినింగ్ 4 అయినా స్టార్ట్ అవ్వలేదు. ఎండ తగ్గి చల్లబడే కొద్దీ ర్యాలీ జరిగే ప్లేస్కి జనాలు రావటం బాగా పెరిగిపోయింది. జస్ట్ ఆ ఏరియా వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు రావటం మొదలు పెట్టారనమాట. ఆఫ్టర్నూన్ 2కి దాదాపు 4000గా ఉన్న క్రౌడ్ ఈవినింగ్ 4 అయ్యేసరికి ఫాస్ట్గా పెరిగిపోయింది. పక్కనే ఉన్న ఈ రోడ్ ఇంకా కోయంబత్తూరు డిస్ట్రిక్ట్స్ నుంచి జనాలు అదే పనిగా రావటంతో ఆ ఏరియా కెపాసిటీ కంటే ఎక్కువగా నిండిపోయింది. టీవీకే ర్యాలీ పర్మిషన్ ని 10,000 మందికి తీసుకుంటే దాదాపు 30,000 మంది ర్యాలీ ఏరియాకి చేరుకున్నారనమాట. విజయ్ రావటం ఆల్మోస్ట్ 7 hours లేట్ అయినా కూడా జనాలు అక్కడి నుంచి కదలలేదు. మండు టెండల్లో రోజంతా నుంచుని ఉండటంతో చాలా మంది స్పృహ తప్పి కూడా పడిపోయారు. అలా పడిపోతూ ఓపిక నశించినా కూడా జనాలు ఆ ఎండలో అంతే ఉన్నారు. ఎందుకంటే మనకి సినిమా హీరోలు అంటే దేవుళ్ళు కదా, ఇంకా పొలిటీషియన్స్ గా మారిన హీరోలు అంటే దేవాది దేవుళ్ళు కదా. వాళ్ళని ఒక్కసారి చూస్తే 7 జన్మలకి దక్కే పుణ్యం వస్తుంది కదా. సో అలా అక్కడే ఉన్న జనాల్ని కలవడానికి ఈవినింగ్ 7కి విజయ్ ర్యాలీ ఏరియాకి చేరుకున్నాడు అనమాట. ఎండలో మండిపోయిన జనాలకి హీరో విజయ్ ఎంట్రీతో ఎక్కడా లేని ఊపు వచ్చింది. ఎప్పుడైతే క్రౌడ్ని అడ్రస్ చేస్తూ విజయ్ స్పీచ్ మొదలు పెట్టాడో జనాలకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది అనమాట. దాంతో అందరూ విజయ్ ఉన్న క్యాంపెయిన్ వెహికల్ వైపు వెళ్ళటం మొదలు పెట్టారు. అదే టైంలో కొంతమంది ఒక షెడ్ ఎక్కారనమాట. ఈ షెడ్ ని జనరేటర్ కోసం అండ్ బ్రాడ్కాస్టింగ్ వ్యాన్ కోసం ఏర్పాటు చేశారు. విజయ్ని సరిగ్గా చూడాలని ఆ షెడ్ ఎక్కటంతో ఆ షెడ్ కూలిపోయింది. ఆ షెడ్ కూలిపోవటంతో అంత గందరగోళంగా మారిపోయి జనాలు పరుగులు తీయటం మొదలు పెట్టారు. విజయ్ని చూడాలని కొంతమంది, ఆ గుంపు నుంచి తప్పించుకోవాలని ఇంకొంతమంది పరుగులు తీయటంతో తొక్కిసలాట జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇదంతా జరుగుతున్నప్పుడు విజయ్ తన క్యాంపెయిన్ వెహికల్ నుంచి స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. జరుగుతున్న సిచ్యువేషన్ని చూసి జనాలని జాగ్రత్తగా ఉండాలని చెప్పి జనాలకి వాటర్ బాటిల్స్ కూడా విసిరేశాడు విజయ్. అంతేకాదు ఒక 9 ఏళ్ల అస్మిక అనే పాప తప్పిపోయిందని, పోలీసులు హెల్ప్ చేయాలని విజయ్ మైక్లో కూడా చెప్పాడు. అయితే సిచ్యువేషన్ అప్పటికే బాగా చేయి దాటిపోయింది. టీవీకే పార్టీ సీనియర్ మెంబర్ ఆదవ్ అర్జున్ వచ్చి జరుగుతున్న గందరగోళం గురించి విజయ్కి వివరించాడు. ఇంకా చేసేది లేక విజయ్ తన స్పీచ్ని మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాంపేడ్లో చిన్న పిల్లలతో సహా 39 మంది చనిపోయారు. 90 మందికి పైగా గాయాల పాలై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు విక్టిమ్ ఫ్యామిలీస్కి 10 లక్షల రూపాయల కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. ఈ స్టాంపేడ్ గురించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు
అండ్ పిఎం మోదీ గారు తమ కండోలెన్స్ని తెలిపారు. ఈ ఇన్సిడెంట్ని హ్యాండిల్ చేసే విషయంలో ఎటువంటి హెల్ప్నైనా చేయడానికి సెంటర్ సిద్ధంగా ఉందని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు తెలిపారు. మంచిదే, ఇవన్నీ మంచిదే. ఆ తర్వాత పిఎం మోదీ గారు కూడా 2 lakhs విక్టిమ్ ఫ్యామిలీకి కంపన్సేషన్తో పాటు ఇంజురీస్ అయిన వాళ్ళకి 50,000 రూపీస్ ప్రకటించారు. కానీ ఈ కంపన్సేషన్లు, కండోలెన్స్లు, భరోసాలు ఇవేమీ కూడా చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొని రావు. స్టాంపేడ్ జరిగి ప్రాణాలు కోల్పోవటం ఇది మొదటిసారి కాదు, ఇది ఒక రిపీటెడ్ ఫినామినా అయిపోయింది. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. ఈ లిస్టులో ఏ డెవలప్డ్ నేషన్ కూడా లేదు. 1 కాదు 2 కాదు, సినిమా, రాజకీయం, దేవుడు, దెయ్యం ఇలా ప్రతిసారి ఏదో ఒక గ్యాదరింగ్ జరగటం, జనాలు ప్రాణాలు కోల్పోవటం ఇండియాలో కామన్ అయిపోయింది. ఇప్పుడు జరిగిన ఈ స్టాంపేడ్ పొలిటికల్ హిస్టరీలోని మోస్ట్ డెవాస్టేటెడ్ ఇన్సిడెంట్ అండ్ ఇది మోస్ట్ డిస్ఆర్గనైజ్డ్ ఈవెంట్ కూడా. ఈ మాట నేను అనట్లేదు, విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన విజయ్ క్యాంపెయిన్స్లో ఇది వర్స్ట్ అంటాం. ఎందుకంటే ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ లేదు, మండు టెండర్లో మాడిపోయిన వాళ్ళకి కనీసం వాటర్ కూడా అందించలేదు. ఈ ర్యాలీ జరుగుతుంది చాలా చిన్న ప్లేస్, సో అక్కడికి 2 wheelersని అలౌ చేయడం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళు అలౌ చేశారు. సో ఎప్పుడైతే స్టాంపేడ్ స్టార్ట్ అయిందో 2 wheelers మీద కూర్చొని విజయ్ని చూడాలి అనుకున్న వాళ్ళు ట్రాప్ అయిపోయారు. అప్పటికి కొంతమంది వాలంటీర్స్ చాలా మందిని సేవ్ చేయడానికి ట్రై చేశారు. కార్లు, గోడలు ఎక్కి స్పృహ తప్పిపోయిన వాళ్ళని క్రౌడ్ నుండి బయటికి లాగే ప్రయత్నం చేశారు. నిర్మల్ అని ఒక సర్వైవర్ చెప్పిన దాని ప్రకారం ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కాళ్ళు 2 wheelersలో ఇరుక్కుపోవడంతో అతన్ని సేవ్ చేయలేకపోయారంట. ఈ ఐ విట్నెస్ నిర్మల్ చెప్పిన దాని ప్రకారం విజయ్ ర్యాలీ దగ్గరికి వచ్చిన జనరేటర్ కి కనెక్ట్ చేసిన ఫ్లడ్ లైట్స్ ఆఫ్ అయిపోయాయంట. ఆ తర్వాత మినిస్టర్ వి సెంధిల్ బాలాజీని ఉద్దేశిస్తూ 10 రూపీస్ మినిస్టర్ అంటూ విజయ్ ఒక పాట పాడాడంట. దాంతో క్రౌడ్ అంతా ఉత్తేజంతో ఊగిపోయింది. ఇదే టైంలో ఒక మహిళ తన బిడ్డ కనిపించట్లేదు అని వెతకటంతో జనాల్లో గందరగోళం మొదలైందని ఐ విట్నెస్ చెప్పాడు. ఇప్పుడు ఎవరిని నిందిద్దాం? అప్పుడు అల్లు అర్జున్ది తప్పని అరెస్ట్ చేశారు, మన విరాట్ కోహ్లీది తప్పన్నారు, మరి ఇప్పుడు విజయ్ది తప్ప? విజయ్ని అరెస్ట్ చేయాలా? కానీ విజయ్ని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? అతను ఒక యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్. జనాలు అతన్ని చూస్తారు, అది ఫ్యాక్ట్. కానీ చూసే జనాలకు ఉండాలి, అతన్ని చూడటం కంటే తమ ప్రాణాలు ఎక్కువ తక్కువ అని. అలా నేను విజయ్ని సపోర్ట్ చేయట్లేదు, ఆ ర్యాలీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఇది హిస్టరీలోనే వరస్ట్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ మీటింగ్. పోలీసులు ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 10 వరకు పర్మిషన్ ఇస్తే టీవీకే పార్టీ సోషల్ మీడియా అకౌంట్లు మాత్రం 12 నుంచి గ్యాదర్ అవ్వమని జనాలకి చెప్పాయి. 10,000 మంది వస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేసిన పోలీసులు ర్యాలీ కోసం జస్ట్ 500 మంది పోలీస్ ఫోర్స్ని అక్కడ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా ఇది వరస్ట్ ఆర్గనైజేషన్. కానీ మెయిన్ తప్పు మాత్రం జనాలదే. నాకు అర్థం కాదు, ఏమొస్తుంది అలా మధ్యాహ్నం నుంచి ఎండలో మండిపోతూ వెయిట్ చేస్తూ ఉంటే? ఈ పిచ్చేంటి అసలు? అతను గొప్ప స్టారే, మేబీ కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు, కానీ అతన్ని చూడటం ప్రాణాల కంటే ఎక్కువ. అసలు చనిపోయిన 39 మందిలో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో 2 సంవత్సరాల ధ్రువ్ విష్ణు ఒకడు, 2 ఏళ్ళు. అసలు 2 ఏళ్ల పిల్లాడికి పొలిటికల్ ర్యాలీతో ఏం సంబంధం? బుద్ధున్నోడు ఎవడైనా ర్యాలీస్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్తారా? నేను ఓల్డ్ వీడియోస్లో కూడా చెప్పా, ఇన్ కేస్ మీరు ఇలాంటి ర్యాలీస్కి వెళ్ళాలంటే మీ కర్మ వెళ్ళండి, కానీ చిన్న పిల్లల్ని మాత్రం తీసుకెళ్లొద్దు. పెద్దోళ్ళు కొంచెం తట్టుకుంటారేమో, కానీ పిల్లలు అలాంటి ప్లేసెస్లో సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. ఒక పిల్లాడి తండ్రి తన బిడ్డని పోగొట్టుకొని ఏడుస్తున్నాడు, అది చూసి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, క్రికెటర్లు ఈ రోజు కాకపోతే రేపైనా కనిపిస్తారు. ఒకవేళ వాళ్ళని చూడకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ర్యాలీ కోసం అని బయటికి వెళ్ళి మీరు చనిపోయారు అనే వార్త మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ బాధ, వాళ్ళ నష్టం ఎలా ఉంటుందో ఆలోచించండి. విజయ్ చేసింది, టీవీకే చేసింది తప్పే. ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్లో ఒక అతను ఇలాంటి ఇన్సిడెంట్ ఏదో జరుగుతుందని ముందే ప్రిడిక్ట్ చేశారు. ఈ ప్రిడిక్షన్ ఇప్పుడు నిజమైంది. జనాల కోసం వస్తున్నాడు, జనాల్లో తనకి ఇంత క్రేజ్ ఉందని తెలిసిన విజయ్ ఇంకాస్త జాగ్రత్తగా తన క్యాంపెయిన్ని ప్లాన్ చేసి ఉండాల్సింది. తన క్యాంపెయిన్స్లో మైక్ కట్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ కట్ చేస్తున్నారని గవర్నమెంట్ని నిందించిన విజయ్ ఇప్పుడు ఈ స్టాంపేడ్తో విలన్ అయిపోయాడు. విజయ్ పొలిటికల్ కెరియర్కి ఈ స్టాంపేడ్ భారీ నష్టాన్ని తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. విజయ్ విక్టిమ్ ఫ్యామిలీస్కి 20 lakhs ప్రకటించాడు, ప్లస్ గాయపడిన వాళ్ళకి 2 lakhs ప్రకటించాడు. కానీ అది కూడా అతన్ని సేవ్ చేసేలాగలేదు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ విజయ్ ఇంకా టీవీకే పార్టీ వల్లనే ఆ 39 మంది చనిపోయారు అని అంటున్నారు. అరెస్ట్ విజయ్ అనే ట్రెండ్ మొదలైంది. పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్తో పాటు విజయ్ లేట్గా రావటమే ఈ స్టాంపేడ్ జరగడానికి మెయిన్ కారణం అని ప్రచారం అవుతుంది. తమిళనాడు గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్ మీద ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టింది. జస్టిస్ అరుణా జగదీశన్ ఈ కమిషన్కి హెడ్గా ఉన్నారు. సో ఈ ఎంక్వైరీలో వచ్చే విషయాలు విజయ్ పొలిటికల్ కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ విజయ్ పొలిటికల్ కెరియర్ కంటే ఆ 39 మంది ప్రాణాలు ఇంపార్టెంట్. అయితే టీవీకే పార్టీ వాళ్ళు మాత్రం స్టాంపేడ్కి కారణం అక్కడికి వచ్చిన జనాల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసుకోవడం వల్లనే జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు ఈ ఘటన వెనక పెద్ద కుట్ర ఉందని, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయాలని కోర్టుని కోరింది టీవీకే పార్టీ. ఇదిలా
ఉంటే స్టాంపేడ్కి కారణం టీవీకే పార్టీ అంటూ పోలీసులు టీవీకే కరూరు వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మీద 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సింపుల్గా టీవీకే ఇంకా పవర్లో ఉన్న డిఎంకే తప్పు మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆ పోయిన 39 మంది ప్రాణాలు ఎలాగో తిరిగిరావు. కానీ ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్లు తీసుకోవాలి. ఆల్రెడీ వీటి గురించి నేను ఒక వీడియోలో చెప్పాను, కానీ మళ్ళీ వాటి గురించి చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎవరనుకుంటారు చెప్పండి? తొక్కిసలాట్లో 10ల సంఖ్యలో ప్రాణాలు పోతాయని. ఇలాంటివి చూసినప్పుడు మనిషి ప్రాణం విలువ ఇంతే అనిపిస్తుంది. గవర్నమెంట్లు ఈ క్రౌడ్ గ్యాదరింగ్స్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా కొన్ని ప్రికాషన్స్ని తీసుకోవాలి. ముందుగా డిజిటల్ క్రౌడ్ మానిటరింగ్ చేయాలి. డ్రోన్స్తో, ఏఐ సర్వైలెన్స్తో డిజిటల్ మానిటరింగ్ చేస్తే క్రౌడ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ క్రౌడ్ గ్యాదరింగ్స్కి ఈజీగా పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆ ఈవెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని చూసి అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా పెద్ద ర్యాలీ లాంటిది చేయాల్సి వస్తే దానికి తగిన ఏర్పాట్లు చేస్తేనే ఆ ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వాలి. ఎక్కడైనా పెద్ద ఈవెంట్ జరుగుతుంది, క్రౌడ్ ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్స్ని ముందుగానే ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడొచ్చు. ఫైనల్గా గవర్నమెంట్ ఈవెంట్స్కి, ర్యాలీస్కి పర్మిషన్ ఇచ్చే ముందు జరగరానిది ఏమైనా జరిగితే ఆర్గనైజర్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వాలి. ప్లస్ ఆర్డర్స్ కూడా పాస్ చేయాలి. అప్పుడు ఆర్గనైజర్స్ జాగ్రత్తగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా జనాలు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆ ర్యాలీలో ప్రాణాలు ఎందుకు పోతాలే అని అనుకుంటారేమో. ఆ చనిపోయిన 39 మంది అసలు ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా చనిపోయారు. సో ఏ హీరో ర్యాలీకైనా, ఏ పొలిటికల్ పార్టీ గ్యాదరింగ్ అయినా వెళ్ళేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఈ ర్యాలీ నా ప్రాణం కంటే ఎక్కువ అని. దీంట్లో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.